హాయ్ వెల్కమ్ టు పర్నికా మ్యాథ్స్. ఈరోజు మనం కోఆర్డినేట్ జియోమెట్రీ ఎక్సర్సైజ్ 7.3లో ఫిఫ్త్ ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్ బై యూజింగ్ హెరాన్స్ ఫార్ములా. హెరాన్స్ ఫార్ములా యూజ్ చేసి చేయమన్నారు. మనకు తెలిసిన హెరాన్స్ ఫార్ములా ఏంటిమా? ఒక ట్రయాంగిల్ ఉన్నప్పుడు ఇది క్యాపిటల్ ఏ, ఇది క్యాపిటల్ బి, ఇది క్యాపిటల్ సి అయితే హెరాన్స్ ఫార్ములా ప్రకారం మనకి ఈ వాల్యూస్ తెలియాలి. ఏబి ఉంటే స్మాల్ సి, బీసీ ఉంటే స్మాల్ ఏ, ఏసీ ఉంటే స్మాల్ బి. చూడండి, ఏ సైడ్ అయినా ఏబీసీ 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 రావాలి. స్మాల్ సి, స్మాల్ బి, స్మాల్ ఏ. ఈ వాల్యూస్ ఇచ్చినప్పుడు హెరాన్స్ ఫార్ములా ఏంటిమా? ఎస్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అండ్ ఏరియా ఏ ఈక్వల్స్ టు ఎస్ అంటే సైడ్ మా, ఏరియా ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఇది కదా ఫార్ములా. ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేసి మనం ఈ ప్రాబ్లం చేయబోతున్నాం. ఓకేనా? ఎందుకని హెరాన్స్ ఫార్ములా యూజ్ చేసి చేయమన్నారు కదా. ఇక్కడ చూడండి, ఇక్కడైతే స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి కావాలి. కానీ వాళ్ళేంటి క్యాపిటల్ ఏబీసీ ఇచ్చారు, ఇవి ఇచ్చేసారు, వర్టిసెస్ ఇచ్చారు. కానీ మనకి ఇవి కావాలి, స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి. ఎలా కనుక్కోవాలి? Small a, small b, small c is nothing but distance between the points. Distance between the points. ఇప్పుడు చూడండి, AB. Distance between AB. That equals to small c. That equals to. Distance కి ఫార్ములా ఏంటమ్మా? మర్చిపోయినారా? గుర్తుందా? రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఇదే కదా డిస్టెన్స్ ఫార్ములా. ఇప్పుడు ఏంటి? ఏబి, ఇది ఏ, ఇది బి, ఇది సి. లెట్ ఏ ఈక్వల్స్ టు 1,1, బి ఈక్వల్స్ టు 1,4, సి ఈక్వల్స్ టు 5,1. ఇప్పుడు నాకేంటి? ఏబి మాత్రమే కదా. ఇది x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకోండి. సాల్వ్ చేయండి. ఇది స్మాల్ సి మా, స్మాల్ సి. దట్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ x2 1 మైనస్ x1 1 whole square plus y2 4 minus y1 1 whole square. That equals to root of 1 minus 1 and the 0 0 square 0 plus 4 minus 1 3 3 square. That equals to root of 3 square and the odile 0 ante odilema 0 plus anything root of 3 square. Square root cancel 3 అంటే స్మాల్ సి ఈక్వల్స్ టు 3 వచ్చింది. ఓకేనా? అలాగే స్మాల్ బి, స్మాల్ ఏ కనుక్కుందాం. స్మాల్ బి ఓకే, ఇది చూస్తా. ఏబి తర్వాత బీసీ కదా. డిస్టెన్స్ బిట్వీన్ బీసీ ఈక్వల్స్ టు స్మాల్ ఏ. డిస్టెన్స్ బిట్వీన్ బీసీ ఈక్వల్స్ టు స్మాల్ ఏ. దట్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ బి వాల్యూ, సి వాల్యూ. బి ఏంటి? 1,4. సి ఏంటి? 5,1. ఇదేంటిది? x1 y1, ఇది x2 y2. ఫార్ములా తెలుసు కదా. రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. దట్ ఈక్వల్స్ టు 5లో 4 1 పోతే ఎంతమా? 4 స్క్వేర్ ప్లస్ 4లో 1 పోతే 3. కానీ పెద్ద నెంబర్ సింబల్ -3 హోల్ స్క్వేర్. 4 is 16 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 3 3 is 9. 16 ప్లస్ 9 ఎంత? 25. రూట్ 25 ఎంత? 5 స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్. దట్ ఈక్వల్స్ టు 5. మళ్ళీ ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ ఏబి బీసీ కనుక్కున్నాం. ఇంకేముంది? ఏసీ. దట్ ఈక్వల్స్ టు స్మాల్ బి. డిస్టెన్స్ బిట్వీన్ ఏసీ దట్ ఈక్వల్స్ టు స్మాల్ బి. ఏసీ వాల్యూస్ రాసుకోండి. ఏ ఎంత? 1,1, సి ఎంత? 5,1. ఇది x1 y1, ఇది x2 y2. బి ఏంటి? ఫార్ములా చేయండి. మళ్ళీ సేమ్ ఫార్ములా. రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. దట్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 5 minus 1 4 స్క్వేర్ ప్లస్ 1 minus 1 0 స్క్వేర్ 0. ఇక్కడ చూడండి, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో రూట్ ఆఫ్ 4 స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. దట్ ఈక్వల్స్ టు 4. అంటే ఇప్పుడు మనకి ఏమేమి వాల్యూస్ వచ్చినాయో రాసుకుందామా. స్మాల్ ఏ ఎంత వచ్చిందో చూడండి. స్మాల్ ఏ ఈక్వల్స్ టు 5,
small b equals to 4 and small c equals to 3. ఏబిసి వాల్యూస్ వచ్చేసాయా? ఇప్పుడు మనకి ఎస్ కనుక్కోవాలి కదా, సైడ్ ఎస్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 కదా, కనుక్కోండి. ఎస్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 దట్ ఈక్వల్స్ టు 5 ప్లస్ 4 ప్లస్ 3 బై 2 దట్ ఈక్వల్స్ టు 5 6 7 8 9 10 11 12 బై 2 దట్ ఈక్వల్స్ టు 2 6 కదా 6. ఎస్ వాల్యూ వచ్చింది, ఏబిసి వాల్యూస్ తెలుసు. ఇప్పుడు ఏరియా కనుక్కొనేద్దామా? ఏరియాకి ఫార్ములా ఏంటిమా? ఏరియా ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈక్వల్స్ టు ఏంటి మా ఫార్ములా? హెరాన్స్ ఫార్ములా, రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఇక్కడ రాసుకున్న ఎస్ వాల్యూ ఎంత? 6. ఏబిసి 5 4 3 5 4 3 ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసేయండి, మనకి ఆన్సర్ వచ్చేస్తుంది ఎస్ 6. 6 మైనస్ 5 6 మైనస్ 4 6 మైనస్ 3 దట్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 6 ఇంటూ 6లో 5 పోతే 1 6లో 4 పోతే 2 6లో 3 పోతే 3. ఇప్పుడు ఈ మల్టిప్లై చేయండి. 6 1 జా 6 6 2 జా 12 12 3 జా 36. అంతేనా? అర్థమైందమ్మా? లేదంటే ఇలా అన్నా చేసుకోండి. 3 6 6 జా 3 2 జా 6 6 6 జా 36 6 6 జా కదా అంటే రూట్ ఆఫ్ 6 స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏమవుతుంది? ఏరియా ఈక్వల్స్ టు 6 స్క్వేర్ యూనిట్స్. అంతే, ఏరియా కనుక్కొనేసాం. హెరాన్స్ ఫార్ములా యూస్ చేసి ఎలా చేయాలంటే, ఒకవేళ కానీ ఏబీసీ స్మాల్ వాల్యూస్ ఇచ్చేసింటే నో ప్రాబ్లం. అలా కాకుండా వర్టిసెస్ ఇచ్చింటే స్మాల్ ఏబీసీ వాల్యూస్ కనుక్కోవాలంటే డిస్టెన్స్ బిట్వీన్ ఏబీ బీసీ సిఏ. ఆ డిస్టెన్స్ ఫార్ములా యూస్ చేస్తే, ఫార్ములా ఏంటి గుర్తుందా? రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఆ ఫార్ములా యూస్ చేసి స్మాల్ సి స్మాల్ ఏ స్మాల్ బి అన్నీ కనుక్కొనేస్తాం. తర్వాత సైడ్కి ఫార్ములా ఎస్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఏరియాకి ఫార్ములా హెరాన్స్ ఫార్ములా ఏంటి? రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏరియా కనుక్కొనేయచ్చు. సేమ్ మెథడ్లో ఇంకో ప్రాబ్లం ఉంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సెకండ్ వన్ 2 3 మైనస్ 1 3 అండ్ 2 మైనస్ 1. ఇది వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లం. లెట్ ఏ ఈక్వల్స్ టు 2 3 b ఈక్వల్స్ టు మైనస్ 1 3 అండ్ c ఈక్వల్స్ టు 2 మైనస్ 1. ఆల్రెడీ చెప్పాను, హెరాన్స్ ఫార్ములాలో మనకు క్యాపిటల్ ఏబిసి ఉండవు. ఏముంటాయి? స్మాల్ సి స్మాల్ ఏ స్మాల్ బి ఉంటాయి. ఇప్పుడు స్మాల్ మళ్ళీ రాయాలా? ఏబి డిస్టెన్స్ బిట్వీన్ ఏబి ఈక్వల్స్ టు స్మాల్ సి దట్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఫార్ములా ఒక్కసారి రాస్తా, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. అంతేనా ఫార్ములా? ఇక్కడ చూడండి, ఏబి కదా, ఇది x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకోండి. రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ 3 0. ఇక్కడ చూడండి, ఇదేమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ స్క్వేర్ ఉంది కదా, ప్లస్ అయిపోతుంది. 3 స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 3. ఓకేనా? ఇక్కడ ఎలా అయింది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. మా స్క్వేర్ అంటే 2 సార్లు కదా, ఇప్పుడు ప్లస్ అయింది కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 3 మిగిలింది. సేమ్ అలాగే డిస్టెన్స్ బిట్వీన్ బీసీ కనుక్కుందాం. స్మాల్ ఏ బి వాల్యూ ఏంటో ఇక్కడ రాసుకోండి, మైనస్ 1 3, సి వాల్యూ 2 మైనస్ 1. సేమ్ ఫార్ములా, ఇది x1 y1 ఇది x2 y2. ఫార్ములా మీకు తెలుసు కదా, రూట్ ఆఫ్ x2 మైనస్ x1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్
ఇక్కడ చూడండి ఏమవుతుంది 2 + 1 3 స్క్వేర్ ప్లస్ 3 - 1 సారీ 10కి సేమ్ సింబల్ 3 + 1 4 -4 whole square that equals to 3 3s 9 4 4s 16 16 + 9 25 that equals to √5 square square root cancel 5 అంతేనా బీసీ ఏ కనుక్కుందాం ఏబి బీసీ కనుక్కుందాం నెక్స్ట్ ఏంటి ఏసీ distance between AC equals to small b. AC values రాసుకుందామా ఏ ఎంత సి ఎంత ఒక్క నిమిషం 2 3 2 - 1 2 3 2 - 1 2 3 2 - 1 చేద్దామా ఫార్ములా రాయనక్కర్లే కదా డైరెక్ట్గా రాయనా ఇది x1 y1 ఇది x2 y2 ఫార్ములా ఏంటమ్మా √x2 - x1 whole square plus y2 - y1 whole square 2 2 2 - 2 0 plus -1 - 3 -4 whole square సేమ్ సింబల్ 3 + 1 4 అవుతుంది పెద్ద నెంబర్ సింబల్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది మా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ దట్ ఈక్వల్స్ టు 4 ఏబిసి వాల్యూస్ వచ్చేసాయి ఏ వాల్యూ ఎంత వచ్చిందో చూడండి ఏ వాల్యూ 5 బి వాల్యూ 4 అండ్ సి వాల్యూ 3 ఇంతకు ముందు ప్రాబ్లం లాగే వచ్చినాయి కదా సేమ్ వాల్యూసా ఇంతకు ముందులో కూడా అంతే వచ్చిందమ్మా 5 4 3 సేమ్ దీనికి కూడా అలాగే వచ్చింది ఎస్ ఈక్వల్స్ టు ఏంటి a + b + c / 2 దట్ ఈక్వల్స్ టు 5 + 4 + 3 / 2 దట్ ఈక్వల్స్ టు ఎంతమా 12 / 2 దట్ ఈక్వల్స్ టు 6 స్క్వేర్ యూనిట్స్ మళ్ళీ హెరాన్స్ ఫార్ములా ప్రకారం ఏరియాకి ఏంటి ఫార్ములా √s × s - a × s - b × s - c that equals to √6 × 6 - 5 × 6 - 4 × 6 - 3 that equals to √6 × 6లో 5 పోతే 1 6లో 4 పోతే 2 6లో 3 పోతే 3 మల్టిప్లై చేయండి 3 2s 6 6 6 36 లేదా 6 స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ దట్ ఈక్వల్స్ టు 6 స్క్వేర్ యూనిట్స్ మా ఇక్కడ చూడండి మా ఇంతకు ముందు ప్రాబ్లం కూడా సేమ్ ఇలాగే వచ్చింది సైడ్ 6 వచ్చింది మళ్ళీ తర్వాత దీనికి ఏరియా కూడా 6 వచ్చింది సేమ్ అలాగే దీంట్లో కూడా ఏబిసి వాల్యూస్ సైడ్ వాల్యూ ఏరియా వాల్యూ సేమ్గా వచ్చింది ఈజీగా ఉంది కదా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన హెరాన్స్ ఫార్ములా ఏంటి సైడ్కి వచ్చి a + b + c / 2 అండ్ ఏరియాకి వచ్చి √s × s - a × s - b × s - c ఈ మెథడ్లో ఒకవేళ నంబర్స్ మార్చినా కూడా మీరు చేయగలగాలి ఓకేనా అర్థమైందా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ